ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. అసలు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి? చాలా మంది అడిగేది క్లాసుల వివరాలు చెప్పండి అని. ఒకసారి దాని గురించి. మనకి 2024 14th జూలై మనకి హైదరాబాద్లో ఉందమ్మా. అలాగే 28 జూలై బెంగళూరులో ఉంటుంది. 14th ఆగస్ట్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 11th ఆగస్ట్ వచ్చి అనంతపూర్లో ఉంటుంది. అలాగే మనకు 25 ఆగస్ట్ వచ్చి మనకు స్పెషల్ క్లాస్ ఉంది. స్పెషల్ క్లాస్ మ్యాక్సిమం అటెండ్ చేసే వాళ్ళు ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. చేస్తే మీకు స్పెషల్ క్లాస్ చాలా బాగా అర్థమవుతుంది. అలాగే 1st సెప్టెంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే 8th సెప్టెంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. అలాగే మన 15th సెప్టెంబర్ వచ్చి మళ్ళీ రాజమండ్రిలో ఉంటుంది. ఏదో క్లాసెస్ వీలైన తొందరగా ఎన్రోల్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. 642వ మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటిదే అంటే స్పిరిచువల్ పరంగా మనం చూసేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది, సైన్స్ మనకి అది ఏ విధంగా రియాలిటీలోకి తీసుకొస్తుందని చెప్పడానికి ద బెస్ట్ వీడియో చెప్పారు. అంటే మనం ఇచ్చేటువంటి డిజైన్ అది మన జీవితాన్ని ఆలోచనల నుంచి బయట రియాలిటీలోకి ఏ విధంగా చూపిస్తుంది అనేటువంటి చెప్పడానికి గ్రేట్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ వీడియోలో మనం చూసాం. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి ఒక పిల్లాడు ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఎంత మనం చేసినా అబ్బాయి ఏడుపు మానట్లేదు. తల్లి తీసుకొని తన గుండెలకు హత్తుకుంది. అక్కడ హత్తుకున్నప్పుడు మెల్లిగా మళ్ళీ ఏడుపు మానేసి హాయిగా సేద తిరగడం జరుగుతుంది. ఓకేనా? ఒక ప్రియుడు ప్రియురాలు వాళ్ళు కూడా అంతే. ఇక్కడ గుండెల్లో ఇట్లా తల పెట్టుకోగానే సేద తిరగడం అంటే ఇక్కడ హృదయస్థానంలో. అలాగే ఒక తండ్రి కూతురు ఏదైనా బాధ ఉంది, ఆ బాధలు ఓదార్చడానికి ఆ కూతురు దగ్గర తీసుకున్నప్పుడు ఆ రిలాక్సేషన్ వస్తుంది. ఎక్కడ కానీ ఆ యొక్క రిలాక్సేషన్ ఇక్కడనే పెట్టుకుంటే ఎందుకు వస్తుంది? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, విశ్వశక్తి ఏదైతే ఉందో అది నీ హృదయ కుహారంలో ఉంటుందని చెప్పబడింది. ఉపనిషత్తులో చెప్పబడింది. నీవార శోకవర్ధన్వి ఉద్దుల్లేకేవా బాసురా. అర్థమైందా? అంటే అది ఒక బాసురం లాగా ఇది హృదయ కుహారం అంటాం. గుండె కాదు, గుండె వేరు, మళ్ళీ హృదయ కుహారం వేరు. దీంట్లో అది ఎలా ఉంటుందంటే ఆ విశ్వశక్తి అనేది ఒక బాసురం లాగా ఎప్పుడు కూడా మెరుస్తూ ఉంటుంది, మండదు. బాసురం మండుతుంది, ఇది మెరుస్తూ ఉంటుంది, ఒక కాంతిని వెదజల్లుతుంది. ఆ కాంతి ఏం చేస్తుంది లోపల ఉండి అంటే నీ శరీరం మొత్తం ఒక అనంతమైన వెలుగును ప్రసరింపజేస్తూ నీ ముఖం నుంచి ఒక కాంతివంతమైనటువంటి తేజస్సును బయట ప్రసరింపజేస్తుంది. నీ కళ్ళని చూసే విధంగా ప్రసరింపజేస్తుంది. నీ చర్మం స్పర్శ అయ్యే విధంగా మీకు ఆ ప్రసరింపజేస్తుంది. అవన్నీ అనుభవాన్ని కలుగజేస్తుంది. ఎవరు ఇదంతా చేసేది? నీకు తెలియకుండా నీ హృదయ కుహరంలో ఉన్నటువంటి ఒక విశ్వశక్తి. మరి నీ హృదయ కుహరంలో అది ఎప్పుడు వచ్చిందయ్యా అంటే నువ్వు తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఆ శిశువు యొక్క మాడు కూడుకొని ఉండదు. దాదాపు 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వరకు ఆ పిల్లడు మాడు పూర్తిగా కూడుకొని ఉండదు. ఒక సూక్ష్మమైనటువంటి ఒక వెండి తీగ అనేది విశ్వానికి వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే తల్లి గర్భంలోంచి బయటకు వస్తావో అనంతమైన ఆ విశ్వశక్తి నీ మాడు నుంచి హృదయ కుహరంలో ఫిక్స్ అయి ఉంటుంది అది. కాబట్టి మనకి ఇదంతా తెలియదు. దాన్నే మనం ఏమేం చెప్తారంటే దాన్నే బ్రహ్మ అంటారు, దాన్నే విష్ణు అంటారు, లేకపోతే ఇంకా దాన్నే ఇంకేదో శక్తులు అంటారు. ఇదంతా మనకి గరికపాటి గారు ఒక వీడియోలో చెప్పారు. అది నా సవాలు కూడా పరిశోధన చేసి ఏమన్నారంటే ఆ హిందువులు దేవుడు అంటారు, అది అదేనేమో ఆ విశ్వశక్తి, అంతకంటే మేము ఏం చెప్పలేమన్నారు. ఇదంతా ఎప్పుడు చెప్పారు? ఇదంతా వేదంలో ఉపనిషత్తుల్లోనే చెప్పారు. మరి విశ్వం ఎక్కడ ఉందని మనం ఇప్పటిదాకా ఎంతో ఎత్తుక్కున్నాం. ఎక్కడో లేదు విశ్వం, నీ లోపలనే ఉందనేది ఇప్పుడు తెలిసింది మనకి మన క్లాసుల ద్వారా, వీడియోల ద్వారా. అంటే మనం ఏది కూడా ప్రూఫ్ లేకుండా మాట్లాడాం కదా. కాబట్టి ఖచ్చితంగా విశ్వశక్తి ఎక్కడ ఉందంటే నీ లోపలనే ఉంది. ఆ విశ్వశక్తిని దేవుడు అనొచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఆ విశ్వశక్తిని అంటే ఊరికాల నీ లోపల ఉందని తెలియజేయడం తప్పు. ఇంకా నువ్వు కొత్తగా దాని గురించి ప్రయత్నం ఏం చేస్తలేవు. అందుకే మనం ఏం చేస్తామంటే నీ లోపలికి నువ్వు తొంగి చూడు. తొంగి చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ విశ్వశక్తి ఎనర్జీ అనేది నిన్ను కొత్తగా ఎలా తయారు చేస్తుంది, కొత్త జీవితాన్ని నీకు ఎలా ప్రసాదిస్తుంది, నిన్ను ఒక ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్తుంది. అర్థమైందా? ఎందుకంటే దాంతోనే నీ లింక్ ఉంది. నీ యొక్క ఎనర్జీ అంతా కూడా నీ లోపలనే ఉంది. దాన్ని ఏనాడు కూడా నువ్వు చూసుకోలేవు. అర్థమైందా? అది ఎక్కడి నుంచి వచ్చింది? అనంతమైన విశ్వశక్తి నీ లోపలికి ప్రవేశించింది. అది చాలా సూక్ష్మ రూపంలో ఉంటుంది, కంటికి కనిపించినంత సూక్ష్మ రూపంలో ఉంటుంది. అది అంత తేజస్సును వెదజల్లుతుంది. నీకు ప్రపంచంలో ఒక గొప్ప స్థాయికి కూడా తీసుకెళ్తుంది ఎప్పుడు దాన్ని నువ్వు గుర్తించినప్పుడు. ఇప్పటివరకు మీరు దాన్ని గుర్తించలేదు. అందుకే ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ సమస్యలు, వీటన్నిటిలో మీరు కూరుకుపోయి ఉన్నారు. ఎప్పుడైతే ఆ విశ్వశక్తిని మీరు గుర్తించి ఆ విశ్వంతో మీరు మమేకం అవుతారో మీకు అనేక సంపదలు, ఐశ్వర్యం, డబ్బు అన్నీ పుష్కలంగా రావడం మొదలవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన సబ్జెక్ట్లో
మొత్తం సబ్జెక్ట్ అంతా మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తుంటాం, అఫర్మేషన్ చేస్తుంటాం, ఇవన్నీ చేస్తూ మనీ మెడిటేషన్ చేస్తాం. మనీ మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ గుదస్థానంలో ఉన్నటువంటి మూలాధారం నుంచి ఒక ఎనర్జీ పాస్ అవుతూ పైకి వెళ్తుంటుంది. పైకి వెళ్ళి ఎప్పుడైతే విశ్వశక్తితో కలుస్తుందో ఈ విశ్వశక్తితో పాటు అనంతమైన విశ్వంలోకి కనెక్షన్ ఏర్పడుతుంది ఒక తరంగాల ద్వారా. అప్పుడేమవుతుందంటే అనంతమైన విశ్వంలో మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ భౌతిక రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది. చాలా సింపుల్ థియరీ ఇది. కొద్దిగా పరిశీలిస్తే కొద్దిగా లోతుకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా ఎలా అవుతుంది, మనం కోరుకునేవి ఎలా సాధ్యమవుతున్నాయి అంటే మెయిన్ కారణం మీ యొక్క విశ్వశక్తి మీకు పనిచేసి మీకు కావాల్సినవన్నీ సమకూర్చడం జరుగుతుంది. అది మీ లోపలనే ఉంది. అది మీరు గుర్తించినంత మట్టుకు ఇలాగే ఉంటాయి పరిస్థితులు. ఎప్పుడైతే గుర్తిస్తారో అన్నీ మీరు పొందడం జరుగుతుంది. ఎంత ఈజీ ఉంది సబ్జెక్ట్. దాన్ని వదిలిపెట్టేసి పనికిరాని అని మనం ఆలోచిస్తాం. బయట వ్యవహారాలు, సమాజపరమైన వ్యవహారాలు, ఇది ఎలా అది ఎలా ఇవన్నీ పక్కన పెట్టేస్తాం. కొన్ని రోజులు మౌనం వహించండి. ఒక్కసారి మీ లోపల మీరు పరోక్షించండి. అనంతమైన శక్తి ఏమేం చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. దాని యొక్క సపోర్ట్ తీసుకోండి. బ్రహ్మాండంగా ఎదగండి, బాగా సంపాదించండి. బా మాట్లాడుతుంటే లోపల నుంచి ఒక ఇన్నర్ స్పిరిచువల్ వాయిస్ ఒకటి వినిపిస్తూ చెప్తూ ఉందన్నమాట. మనిషి మైండ్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఎలాంటి స్టేట్ ఆఫ్ కామ్ మైండ్కి వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఆధ్యాత్మిక చైతన్యం అంటే అది మనం ఏం చేస్తున్నామంటే మన వీడియోల ద్వారా ఆధ్యాత్మిక స్పిరిచువల్ సైన్స్ అని చెప్తున్నాం మనం. ఆధ్యాత్మిక చైతన్యం అంటే మన పూజలు, పునస్కారాలు, దేవుళ్ళు ఇవన్నీ కాదు. మూఢనమ్మకాలు చాలా అసలు పక్కన పెట్టేసి నీ లోపల ఎలాంటి ఎనర్జీ ఉంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. సింపుల్. నువ్వే దేవుడు అని చెప్పబడుతుంటే స్పష్టంగా, నువ్వే గురువు అని చెప్తుంటే, నువ్వే ఒక జ్ఞానం, ఇంత గొప్ప జ్ఞానం నీ లోపలనే ఉంది. ఏనాడు నువ్వు వెలికి తీయలేదు. ఐన్స్టీన్ ఏం చేశారు, చనిపోయిన తర్వాత తన మెదడుని తీసుకొని పరిశోధనలో పెట్టారు. ఇంత ఐక్యూ ఇతనికి ఎందుకు ఇలా వచ్చిందనేది. ఏం లేదు, మామూలు కామన్ మెదడు లాగానే ఉంది అది కూడా, దాంట్లో గొప్ప ఏం లేదు. మరి ఇంత ఐక్యూ ఎలా వచ్చిందంటే జస్ట్ తనకున్న సబ్ కాన్షియస్ మైండ్కి పని చెప్పడం వల్ల ఆయన అంత గొప్ప సైంటిస్ట్ అయ్యాడు, అంత ఐక్యూ పెరిగింది అంతే. మీ లోపల ఉన్న ఆ యొక్క అనంతమైన శక్తికి మీరు పని పెట్టినప్పుడు ఐన్స్టీన్ మించిపోతారు మీరు. ఏముంది అంటే మన క్యాల్కులేషన్ ఐన్స్టీన్ తెలుసు. అంతకుముందు మన ఋషులు మునులు యోగులు చేయలేదా? అంతకంటే గొప్ప పనులు చేస్తారు కదా వాళ్ళు. మరి వాళ్ళని మనం ఎందుకు గుర్తించాం? వాళ్ళందరూ చేసింది ఇదే కదా. తన లోపల ఉన్న విశ్వశక్తిని గుర్తించారు. అంత గొప్ప యోగులు, ఋషులు, మునులే ఎన్నో కొత్త కొత్త విషయాలు కనిపెట్టారు. మీరు చేయండి, మీరు అయిపోతారు. నాలెడ్జ్ కోసం అని చెప్పేసి మనల్ని మనం అలా సెట్ చేసుకోవాలి అని అంటే రకరకాల థీరీస్ అవి మాట్లాడుకుంటూ ఉంటాము. ఏదన్నా సరే స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చేటప్పుడు ఆర్థిక చైతన్యం తీసుకురావాలనుకున్నా, లేదంటే అంత అల్లరి చేసి ఏడ్చిన పిల్లవాడు కూడా తల్లి హృదయస్థానంలో పెట్టుకోగానే ఎందుకు నిశ్శబ్దంగా అయ్యాడు. ఎంతమంది ఆ అబ్బాయిని ఓదార్చినా ఆగలేడు. ఆ తల్లి తీసుకొని పొత్తిల్లో పెట్టుకొని సేద తీర్చగానే ఎందుకు నిశ్శబ్దమయ్యాడు అంటే అక్కడున్న విశ్వశక్తి వాడికి కావాల్సిన అవసరాన్ని తీర్చి వాడి యొక్క మైండ్ని సైలెంట్ చేసి దానిలో ఐక్యం చేసుకుంది అది. కాబట్టి వాడు నిశ్శబ్దమైన అంటే వాళ్ళ లోపల ఉన్న హృదయంలో ఉన్నటువంటి హృదయకూరంలో విశ్వశక్తి అది ఏకమైంది కాబట్టి రెండు సైలెంట్ అయిపోయినాయి అంతే. కొద్దిగా సూక్ష్మంగా మనం ఆలోచించినప్పుడు అర్థమవుతుంది. అంతకంటే కాదు, అది బాహ్య ప్రపంచానికి తెలియదు. బాహ్య ప్రపంచంలో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేము. అది ఎందుకు అలా అయిందంటే ఇంతే సింపుల్. ఆ లింక్ అనేది కలిసింది కాబట్టి నిశ్శబ్దమైనాడు. అది స్పిరిచువల్ పవర్, స్పిరిచువల్ పాత్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది అని అంటే ఒక్కొక్క తల్లికి బిడ్డకి ఉండేటువంటి సంబంధం ఏ విధంగా అయితే ఉంటుందో, ఎంత కామ్గా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో అని చెప్పేసి చెప్పొచ్చు. ప్రేమకు సంబంధించినటువంటి పాటలు కూడా చెప్పుకుంటాం కదా. నేను గుండెల మీద తలపెట్టిపోతా పడుకుంటాను హాయిగా, చాలా రిలాక్స్ ఉంటాయి, ఇట్లా డైలాగులు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఎందుకు? దాని మీనింగ్ అది ఎవరికి తెలియదు. అది దాని మీనింగ్ ఏంటంటే అక్కడ ఉన్న ఆ హృదయకూరంలో అనంతమైన శక్తి ఆ రిలాక్సేషన్ ఇస్తుంది. ఎందుకంటే రెండు హృదయాలు ఒకటి అయిపోతాయి. ఆ రెండు హృదయాల్లో ఉన్నటువంటి విశ్వశక్తి ఏకమైనప్పుడు అతను నిశ్శబ్దాన్ని వహించి అనంతమైనటువంటి రిలాక్సేషన్ వస్తుంది. సింపుల్ అదే, అంతే, అంతకంటే ఏం లేదు. రియలీ గ్రేట్ అండ్ ఫ్యాంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.